హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఫ్రెండ్స్, నేను మీతో జీసస్ది ఒక చిన్న మెసేజ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను అట్లా ఆలోచిస్తూ ఉండగా ఏ మెసేజ్ షేర్ చేయాలా అని నాకు ఒక థాట్ వచ్చింది. మన బాడీలో పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కళ్ళు, చేతులు, కాళ్ళు, హృదయము, ఇట్లా ఒక్కొక్క పార్ట్ గురించి ఒక్కొక్క రోజు చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏం చేయాలన్నా కానీ, మనం ఏం ఆలోచించాలన్నా కానీ, మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలన్నా కానీ మన హృదయం అనేది కరెక్ట్గా ఉండాలి. సో నేను ఫస్ట్ హృదయం అనే దాని గురించి ఆ టాపిక్ తీసుకొని మీకు చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మనము ఏ విషయం గురించైనా, ఏ పని గురించైనా, ఎవరి గురించైనా ఆలోచించేటప్పుడైనా, చేసేటప్పుడైనా, ఏది చేయాలన్నా మన హృదయం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం మంచి చేయాలన్నా, చెడ్డ చేయాలన్నా మన హృదయం అనేది కరెక్ట్గా ఉంటే మనం మంచి చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన హృదయాన్ని మనం సరిగ్గా ఎట్లా చూసుకోవాలి, బైబిల్లో కూడా చెప్పారు ఫ్రెండ్స్. నీ హృదయము భద్రముగా కాపాడుకొనుము, ఎందుకంటే అది అన్నిటికంటే ముఖ్యమైనదని. ఇప్పుడు మన హృదయాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. అదే సామెతలు గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనంలో, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. ఇప్పుడు మన హృదయం కరెక్ట్గా ఉండాలంటే దానిలో దేవుని మాటలు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. వాటిని మనం భద్రం చేసుకొని ఉన్నప్పుడు మన హృదయం కూడా కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏం చేయాలన్నా మంచిగానే ఆలోచిస్తాం, చెడుగా ప్రవర్తించము ఫ్రెండ్స్. ఈ కొంచెం టైము ఈ మెసేజ్ కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఒక్కరు చేంజ్ అయినా చాలు ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్.